స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. కులగణన సర్వే మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మరికొన్ని రోజుల పాటు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఏప్రిల్ లేదా మే నెలలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16 నుంచి 28 వరకు కులగణన సర్వే, మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశంలో రిజర్వేషన్ల చట్టబద్ధత, ఇంటర్ 10th పరీక్షలు సహా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం తేలే వరకు ఎన్నికల అంశం తెరపైకి వచ్చే అవకాశం లేదని చర్చ జోరుగా సాగుతుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి బ్రేకులు పడినట్లయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని అంతా భావించారు. ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా ఉంటుందని అనుకున్న చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. కులగణనపై మరోసారి ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. మొదట్లో ఈ నెల 15 లోపు రిజర్వేషన్ల ఖరారుతో పాటు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగింది. అయితే కులగణన విషయంలో వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 16 నుంచి మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయొచ్చని పేర్కొంది. ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. సర్వే ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు బ్రేకులు పడినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి పంపింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కూడా సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఓబీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే యోచనలో ఉంది. కాబట్టి ఆ అంశం పార్లమెంటులో తేలే వరకు పోరాటం తప్పదని చెప్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ల పదవీకాలం గతేడాదే ముగిసింది. తరువాత గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 జూన్ నెలలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన తరువాత వెంటనే నిర్వహించే అవకాశమున్నా ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు రావటంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తరువాత కులగణన కార్యక్రమం చేపట్టడంతో మరింత ఆలస్యమయ్యింది. బీసీల రిజర్వేషన్లపై మార్చి తొలివారంలో కేబినెట్ తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ ముందుకు కూడా ఈ బిల్లు తీసుకొచ్చి చట్టబద్ధం చేయనుంది. కేవలం అసెంబ్లీలోనే కాకుండా కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనుంది. ఇదంతా జరగాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలుంటాయి. మరోవైపు కీలకమైన 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి. దీంతో చాలా మంది అధికారులు, సిబ్బంది పరీక్షల విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు, బడ్జెట్ సమావేశాలు, విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఆలస్యం కానుంది. ఏప్రిల్ చివర్లో లేదా మే నెలలో గానీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపైన కసరత్తు చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా ముసాయిదాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. ఇటీవలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తులను ఖరారు చేసింది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెనువెంటనే ఈసీ నుంచి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.